హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 7, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x మైనస్ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 4x³ ప్లస్ 3x² మైనస్ 4x ప్లస్ k. సో ఫస్ట్ యాజ్ x minus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4x³ plus 3x² minus 4x plus k. So p of 1 equal to 0. x minus 1 ఫ్యాక్టర్ అయినప్పుడు p of 1 0 అవుతుంది. సో p of x ఇది అవుతే p of 1 ఏమవుతుందో చూడండి. 4 into 1³ plus 3 into 1² minus 4 into 1 plus k equal to 0. 4 into 1³ 4 plus 3 into 1² 3 minus 4 plus k equal to 0. Plus 4 minus 4 cancel. So 3 plus k equal to 0. K equals to minus 3. Next example 8, factorize 6x² plus 17x plus 5. So first write 6x² plus 17x plus 5. x² coefficient what amma 6, constant term 5. 6 5s 30. సో మల్టిప్లై చేస్తే 30 రావాలి, ఎడిషన్ చేస్తే 17 రావాలి. సో 2 into 15 ఆల్సో 30. 2 plus 15 వాట్ అమ్మా 17. సో ఎలా రాస్తాం చూడండి. 6x² plus 2x plus 15x plus 5. సో ఇక్కడ 6x² plus 2xలో నుంచి 2x కామన్ చేస్తే 3x plus 1 ప్లస్ ఇక్కడ 5 కామన్ చేస్తే 3x plus 1. సో 3x plus 1 అనేది 2 టర్మ్స్లో కామన్గా ఉంది. కామన్ 3x plus 1, ఇక్కడ రిమైనింగ్ 2x, ఇక్కడ రిమైనింగ్ ప్లస్ 5. సో 3x plus 1 into 2x plus 5. Example 9, factorize y² minus 5y plus 6 by using the factor theorem. So solution. So first let p of y equal to y² minus 5y plus 6. Okay, if p of y equal to y minus a into y minus b, అంటే y² minus 5y plus 6ని y minus a into y minus bగా రాసాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే y² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 6. సో 1 into 6 ఎంతమ్మా 6. సో మిడిల్ టర్మ్స్ ఏమున్నాయి చూడండి. మిడిల్ టర్మ్ వచ్చేసి -5 ఉంది. సో -2 into -3 ఆల్సో 6. -2 -3 -5 అవుతుంది. సో -2 -3 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూడండి ఎలా రాస్తాం. ఫస్ట్ రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్ 1, 2, 3. సో p ఆఫ్ ఇక్కడ 2 ఫైండ్ అవుట్ చేద్దాం. p ఆఫ్ 2 ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. 2² minus 5 into 2 plus 6. 2² అంటే 4 minus 10 plus 6. సో 4 plus 6 10, 10 minus 10 0. సో p of 2 0 వచ్చింది కాబట్టి therefore y minus 2 is a factor of p of y. నెక్స్ట్ p of 3 ఫైండ్ అవుట్ చేద్దాం. p of 3 అంటే 3² minus 5 into 3 plus 6. 3² అంటే 9 minus 5 3s 15 plus 6. 9 plus 6 ఏమవుతుంది 15. 15 minus 15 0. సో p of 3 కూడా 0 వచ్చింది కాబట్టి సో y minus 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of y. సో p of y ఈక్వల్ టు y minus 2 into y minus 3. సో మిడిల్ టర్మ్ ఏమవుతుందమ్మా. మిడిల్ టర్మ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి. -2 -3 కాబట్టి -5. సో మిడిల్ టర్మ్ అనేది -5y అవుతుంది.
So example 10, factorize x cube minus 23x square plus 142x minus 120. So first let p of x equal to x cube minus 23x square plus 142x minus 120. సో ఇక్కడ x cube కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 120. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాక్టర్స్ ఆఫ్ మైనస్ 120 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3. సో ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ 8 ప్లస్ ఆర్ మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ 12 ప్లస్ ఆర్ మైనస్ 20 ప్లస్ ఆర్ మైనస్ 15 ప్లస్ ఆర్ మైనస్ 20 ప్లస్ ఆర్ మైనస్ 24 ప్లస్ ఆర్ మైనస్ 30 ప్లస్ ఆర్ మైనస్ 60. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇక్కడ బై ట్రయల్ p of 1 ఫైండ్ అవుట్ చేద్దాం. p of 1 ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 23 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 142 ఇంటూ 1 మైనస్ 120. సో 1 క్యూబ్ వాల్యూ 1 మైనస్ 23 వన్స్ మైనస్ 23 ప్లస్ 142 వన్స్ 142 మైనస్ 120. సో మైనస్ 23 మైనస్ 120 మైనస్ 143 ప్లస్ 143 మైనస్ 143 0. సో p of 1 0 వచ్చింది కాబట్టి సో x minus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x minus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. సో మనకి తెలుసు, దీన్ని ఎలా రాస్తాం చూడండి. x క్యూబ్ మైనస్ 23x స్క్వేర్ ప్లస్ 142x. ఓకే, నెక్స్ట్ 142x తర్వాత మైనస్ 120. దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదమ్మా, ఈ ఎక్స్ క్యూబ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 22x స్క్వేర్. ఓకే, ప్లస్ 142xని ఎలా రాస్తాం చూడండి. 22x ప్లస్ 120x మైనస్ 120. ఈ రెండు టర్మ్స్లోంచి ఎక్స్ స్క్వేర్ కామన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 1 మైనస్ 22x కామన్ చేద్దాం. 22x కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ప్లస్ 120 కామన్ చేయండి, ఎక్స్ మైనస్ 1. సో అన్నిట్లో కూడా ఎక్స్ మైనస్ 1 కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 సపరేట్ చేసి రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 120. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 120ని ఎలా రాస్తాం చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x మైనస్ 10x ప్లస్ 120. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ, సో ఈ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 12 మైనస్ 10 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 12. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ టూ టర్మ్స్లోంచి ఎక్స్ మైనస్ 12 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 10. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 23x స్క్వేర్ ప్లస్ 142x మైనస్ 120 x minus 1 into x minus 12 into x minus 10. Exercise 2.3 first problem. Determine which of the following polynomials has x plus 1 is a factor. So first one, x cube plus x square plus x plus 1. Solution. So ఇప్పుడు x plus 1 కి 0 రాద్దాం. The 0 of x plus 1 x plus 1 is minus 1 amma. X plus 1 equal to 0, x equal to minus 1. So 0 of x plus 1 is minus 1. Let p of x equal to x cube plus x square plus x plus 1. So p of minus 1 equal to minus 1 whole cube plus minus 1 whole square plus minus 1 plus 1. Minus 1 whole cube minus 1 plus minus 1 whole square 1. So plus minus 1 plus 1. So minus 1 plus 1 cancel, minus 1 plus 1 cancel, that equal to 0. So ఇక్కడ మనకి
p ఆఫ్ -1 0 వచ్చింది. x+1 ఫ్యాక్టర్ అయినప్పుడు ఏమొచ్చిందమ్మా, p ఆఫ్ -1 0 వచ్చింది. సో బై ద ఫ్యాక్టర్స్ థియరం ఏం రాయొచ్చమ్మా, x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, x⁴ ప్లస్ x³ ప్లస్ x² ప్లస్ x+1. సో ఇక్కడ లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x⁴ ప్లస్ x³ ప్లస్ x² ప్లస్ x+1. సో ఇక్కడ ఆల్రెడీ ఇందా రాసాం కదమ్మా, 0 ఆఫ్ x+1 -1 కాబట్టి p ఆఫ్ -1 హోల్ పవర్ 4 ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. సో -1 హోల్ పవర్ 4 1 అమ్మా, -1 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే 1 అవుతుంది, ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. -1 హోల్ క్యూబ్ -1 ప్లస్ 1 ప్లస్ -1 ప్లస్ 1. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 1 -1 క్యాన్సిల్, 1 -1 క్యాన్సిల్, p ఆఫ్ -1 అనేది 1 వచ్చిందమ్మా. సో బై ద ఫ్యాక్టర్స్ థియరం x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. నెక్స్ట్ థర్డ్ వన్, x⁴ ప్లస్ 3x³ ప్లస్ 3x² ప్లస్ x+1. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x⁴ ప్లస్ 3x³ ప్లస్ 3x² ప్లస్ x+1. నెక్స్ట్ p ఆఫ్ -1. సో p ఆఫ్ -1 ఈక్వల్ టు -1 హోల్ పవర్ 4 ప్లస్ 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. -1 పవర్ 4 ప్లస్ 1 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ -1 ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. సో ప్లస్ -1 ప్లస్ 1 0 అవుతుంది. సో 1 -3 ప్లస్ 3 క్యాన్సిల్, p ఆఫ్ -1 1 వచ్చింది. సో బై ద ఫ్యాక్టర్ థియరం x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఫోర్త్ వన్, x³ మైనస్ x² మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ x ప్లస్ √2. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x³ మైనస్ x² మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ x ప్లస్ √2. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ x+1 ఫ్యాక్టర్ ఏంటి, x+1కి 0 ఏంటి, -1 కదా. సో p ఆఫ్ -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ మైనస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ -1 ప్లస్ √2. -1 హోల్ క్యూబ్ -1 మైనస్ -1 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 ప్లస్ √2 2 ప్లస్ √2 ప్లస్ √2. సో -1 -1 -2 ప్లస్ 2 ప్లస్ √2 ప్లస్ √2 -2 ప్లస్ 2 క్యాన్సిల్, √2 ప్లస్ √2 2√2. ఇక్కడ కూడా p ఆఫ్ -1 0 రాలేదు. సో బై ద ఫ్యాక్టర్ థియరం x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. Next, second problem, use the factor theorem to determine whether g of x is a factor of p of x in each of the following cases. So p of x ఇచ్చారు, g of x ఇచ్చారు. సో g of xకి 0 ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ 0 ఆఫ్
x plus 1 is minus 1. So p of x equal to 2x cube plus x square minus 2x minus 1. P of minus 1 equal to 2 into minus 1 whole cube plus minus 1 whole square minus 2 into minus 1 minus 1. So 2 into minus 1 whole cube minus 1 plus minus 1 whole square plus 1 minus into minus plus 2 minus 1 plus 1 minus 1 cancel. 2 into minus 1 minus 2 plus 2 minus 2 plus 2 what amma 0. ఇక్కడ p of minus 1 0 వచ్చింది. 0 of x plus 1 అంటే 0 of g of x. So therefore g of x is a factor of f of x. So p of minus 1 0 వచ్చింది కాబట్టి g of x is a factor of f of x. So and the second one, p of x equal to x cube plus 3x square plus 3x plus 1. g of x equal to x plus 2. So 0 of g of x that equal to x plus 1. ఇక్కడ ఏంటమ్మా x plus 2 కదా. 0 of g of x అంటే x plus 2 is minus 2 అమ్మ. సో p of minus 2 equal to minus 2 whole cube plus 3 into minus 2 whole square plus 3 into minus 2 plus 1 minus 2 whole cube minus 8 plus 3 into minus 2 whole square 4 plus into minus minus 3 2 6 plus 1. So minus 8 plus 3 4s ఎంతమ్మా 12 minus 6 plus 1 minus 8 minus 6 minus 14 plus 12 plus 1 13. So minus 14 plus 1 అమ్మా ఎంత వస్తుందమ్మా minus 1 వస్తుంది. So p of minus 2 is not equal to 0. Therefore g of x is not a factor of f of x. Next third one, p of x equal to x cube minus 4x square plus x plus 6. g of x is x minus 3. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ g of x మనకి x minus 3 కాబట్టి 0 of g of x కనుక్కుందాం. సో the 0 of g of x ఏంటమ్మా x minus 3 is 3. x minus 3 equal to 0, x equal to 3. So 3 amma. So p of 3 equal to 3 cube minus 4 into 3 square plus 3 plus 6. So 3 cube value 27 minus 4 into 3 square 9 plus 3 plus 6 9. 27 plus 9 36 minus 4 9s 36. 36 minus 36 0. So p of 3 0 amma. Therefore g of x is a factor of f of x. Next third problem, find the value of k if x minus 1 is a factor of p of x in each of the following. p of x అనేది x square plus x plus k అన్నారు. x minus 1 is a factor of p of x. x minus 1 is a factor of p of x. x minus 1 అనేది p of x కు ఫ్యాక్టర్ అయితే ఏమవుతుంది p of 1 equal to 0. సో p of 1 ఫైండ్ అవుట్ చేయండి. 1 square plus 1 plus k equal to 0. 1 square plus 1 2. 1 square value 1. 1 plus 1 2. 2 plus k equal to 0. So k equal to minus 2. Second one, p of x equal to 2x square plus kx plus root 2. So ఇక్కడ x minus 1 is a factor of p of x. x minus 1 is a factor of p of x. ఓకే, x minus 1 అనేది ఫ్యాక్టర్ అయితే p of x కి దాన్ని ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ p of 1 equal to 0. సో 2 into 1 square plus k into 1
ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు 0. 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ కే వన్స్ కే ప్లస్ రూట్ 2 ఈక్వల్ టు 0. కే ఈక్వల్ టు ప్లస్ 2 రైట్ సైడ్ వెళ్తే -2 ప్లస్ రూట్ 2 రైట్ సైడ్ వెళ్తే మైనస్ రూట్ 2. సో కే వాల్యూ -2 మైనస్ రూట్ 2. సో కే ఈక్వల్ టు మైనస్ కామన్ చేస్తే 2 ప్లస్ రూట్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కేఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2x ప్లస్ 1. దీనికి కూడా x మైనస్ 1 ఫ్యాక్టర్ కాబట్టి x మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. That implies p of 1 equal to 0. So p of 1 means k into అంటే x ఉన్న దగ్గరల్లా 1 సబ్స్టిట్యూట్ చేయండి. k into 1 స్క్వేర్ మైనస్ రూట్ 2 into 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో k into 1 స్క్వేర్ 1 మైనస్ రూట్ 2 1 రూట్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో k మైనస్ రూట్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. k ఈక్వల్స్ టు మైనస్ రూట్ 2 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ రూట్ 2 ప్లస్ 1 రైట్ సైడ్ వెళ్తే -1. సో k వాల్యూ రూట్ 2 మైనస్ 1. ఫోర్త్ వన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కేఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ కే. ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. దట్ ఇంప్లైస్ పి ఆఫ్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఉన్న దగ్గరల్లా 1 సబ్స్టిట్యూట్ చేయండి. కే ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ కే ఈక్వల్ టు 0. కే ఇంటూ 1 స్క్వేర్ అంటే కే వన్స్ కే మైనస్ 3 ప్లస్ కే ఈక్వల్ టు 0. 3 వన్స్ 3. కే ప్లస్ కే 2k మైనస్ 3 ఈక్వల్ టు 0. 2k ఈక్వల్ టు 3. k ఈక్వల్ టు 3/2. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయబడ్డాయి. 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ అండ్ 6th క్లాస్ వీడియోస్ కూడా ప్రతిరోజు ఏదో క్లాస్ అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.